మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈరోజు లంచ్ బాక్స్ కోసం మనం చేస్తున్న మేతి పన్నీర్ రైస్. మేతిలో చాలా ఐరన్ ఉంటుంది, అలాగే పన్నీర్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి చేస్తే ఐటమ్ అయితే అదిరిపోతుంది. మరి అది ఎలా చేయాలో చూద్దామా? చాలా ఈజీ అండి, బట్ చాలా యమ్మీగా ఉంటుంది. సో ప్రాసెస్ ఒక్కసారి చూసేసారనుకోండి మీకే తెలిసిపోతుంది. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ప్యాన్లో ఆయిల్ వేద్దాం. ఎప్పుడైనా సరే లంచ్ బాక్స్కి మీరు ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, పని ఈజీగా అయిపోతుంది, అలాగే పిల్లలకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ముందు కొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న అన్నంకి సరిపడా ఆయిల్ మనం వేసుకోవాలి. ముందు నూనె వేసుకున్న తర్వాత అల్లం చిన్నగా ముక్కలు తరుకొని పెట్టుకున్నాను నేను. ఫస్ట్ కొంచెం గిన్నె వేడైన తర్వాత మనం అల్లం వేద్దాం. కాస్త గిన్నె వేడైంది, ఇప్పుడు అల్లం వేద్దాం. ఉచ్చి అల్లమే వేస్తున్నాం, మనం ఇందులో వెల్లుల్లిపాయ వేయట్లేదు. అవి రెండింటిని తరిగి వేసామనుకోండి అది కొంచెం ఘాటుగా ఉంటుంది. మీరు వేయాలి అనుకుంటే ఉట్టి అల్లం అయినా సరే, లేకపోతే ఓన్లీ వెల్లుల్లి అయినా సరే తరుక్కొని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మధ్యలో తగులుతూ ఉంటే అల్లం ఫ్లేవర్ అన్నంలో నిజంగా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఓన్లీ మధ్యలో మట్టుకే నేను కట్ చేశాను. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టేసి లంచ్ బాక్స్లో అన్నం పెట్టండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఏ రైస్ చేసినా సరే, ఫ్రైడ్ రైస్ అయినా లేకపోతే ఇలాంటి తాలింపులు అన్నం అయినా సరే, ఉల్లిపాయని ఫుల్గా సాఫ్ట్గా చేస్తే అంత రుచిగా ఉండవు. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే, తింటూ ఉంటే కొంచెం కరకరలాడితేనే బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలకి ఇంకా మనం తీసుకున్న అన్నంకి సరిపడా ఉప్పు ఇందులోనే వేసుకుందాం. ఆల్రెడీ నేను మేతికూరని ఆకులుగా తీసి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసి కడిగి ఇందులో వేసేద్దాం. మేతికూరలో చాలా ఐరన్ ఉంటుందండి. మేతికూర అలాగే పాలకూరలో చాలా ఐరన్ ఉంటుంది. మన ఇంట్లో పూల కుండీలు ఉంటాయి కదా, అందులో కొంచెం మెంతులు వేసామనుకోండి, వారం 10 రోజుల్లో మేతి చెట్లు వచ్చేస్తాయి, మెంతికూర వచ్చేస్తుంది. అలా పాలకూర కూడా మనం పెంచుకోవచ్చు. బయట నుండి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఫ్రెష్గా అప్పటికప్పుడు తెంపుకొని వేసుకోవచ్చు. సో ఇప్పుడు మెంతికూర వేసాం కదా, ఒకసారి కలుపుకుందాం. మెంతికూర వేసిన తర్వాత కొంచెం సేపు ఎక్కువగా వేగనివ్వాలి, లేకపోతే కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి మొత్తం ఫుల్గా వేగిన తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ వేయాలి. ఇంకా కొంచెం టైం పడుతుంది వేగడానికి. మెంతికూర కొంచెం వేగిన తర్వాత ఇందులో పసుపు, అలాగే కాస్తంత ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే మెంతికూర వల్ల, మనం మెంతికూర ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు మంట, యాసిడిటీ ప్రాబ్లమ్స్, అలాగే డయారియా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి తొందరగా తగ్గిపోతాయి. అలాగే మెంతికూరలో చాలా రుచి ఉంటుంది. మెంతికూర ఇంకా గోర్చికుడుకాయ కాంబినేషన్ మనకు బాగా ఇష్టం కదా. యాక్చువల్లీ గోర్చికుడుకాయలో ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది, మెంతికూరలో ఐరన్ చాలా ఉంటుంది. రెండిటి కాంబినేషన్ టేస్ట్తో పాటు మనకి మంచి హెల్తీని కూడా ఇస్తాయి. అలాగే ఇవి ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ వేసుకుంటూ ఉంటారు కదా, బాగా గోర్చికుడుకాయ మెంతికూర కాంబినేషన్ తింటే అప్పుడప్పుడు అటు ఇటుగా ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. మెంతికూర వేగిన తర్వాత ఇందులో మనం పన్నీర్ వేస్తున్నాం. పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. పన్నీర్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఎప్పుడైనా సరే ఏ కూరగాయలు మనం వండినా సరే
వాటికి కట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కచ్చా పచ్చగా పిచ్చి పిచ్చిగా కట్ చేసామనుకోండి చూడడానికి బాగుండదు. అలాగే అన్నీ ఒకే సైజులో ఉన్నాయనుకోండి ఉడకడం కూడా ఒకే రకంగా ఉడుకుతాయి. ఇంకా ముఖ్యంగా ఈ రైస్లో పెద్ద పెద్ద పన్నీర్ ముక్కలు వేసామనుకోండి అక్కడక్కడ చూడడానికి అంత బాగోదు. ఇలా కొంచెం చిన్న చిన్నగా వేస్తే కనుక ప్రతి ఒక్క స్పూన్కి ఒక్కొక్క పన్నీర్ వస్తూ ఉంటుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మేతి చెమన్ కాంబినేషన్ ఎప్పుడూ క్లాసిక్ హిట్ కదా. చెమన్ అంటే ఇంకేం కాదు, పన్నీర్ని చెమన్ అని కూడా అంటారు. సో ఇక్కడ పన్నీర్ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు పన్నీర్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటో ఇంకా మేతి కాంబినేషన్ చెప్పనే అక్కర్లేదు. ఎందులో వేసినా కూడా వెజిటేరియన్స్కైనా నాన్ వెజిటేరియన్స్కైనా ఈ కాంబినేషన్ బాగా నచ్చుతుంది. మేతి కూర టమాటో మటన్ వండినా కూడా అదిరిపోతుంది కదా. సో ఇప్పుడు టమాటాలు వేసాం కదా, టమాటాలలో ఉన్న వాటర్ అంతా వెళ్ళే వరకు మనం కుక్ చేసుకోవాలి. టమాటాలతో కూర చేసినా టమాటాలతో ఫ్రైడ్ రైస్ చేసినా కూడా మనం కొంచెం చక్కెర వేస్తే కనుక టేస్ట్ మరింతగా పెరుగుతుంది. ఇందులో కొంచెం చక్కెర వేద్దాం. ఇక్కడ టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో పచ్చి బఠానీ, నేను తీసుకుంది ఫ్రోజన్ బఠానీ. కావాలి అంటే మీరు నార్మల్గా పచ్చి బఠానీ బయట దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు, ఫ్రోజన్ వేసుకున్నా కూడా పర్వాలేదు. పచ్చి బఠానీ వేసి కలుపుదాం. తరువాత అన్నం, మీ ఇంట్లో ఎంతమందికి లంచ్ బాక్స్ పెడుతున్నారో దాన్ని ప్లాన్ చేసుకొని మీరు అన్నం వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఇది ఫ్రెష్గా వండిన అన్నం, ఒకవేళ మీకు పొద్దుంది మిగిలిపోతే కనుక మధ్యాహ్నం వండుకున్న అన్నం మిగిలిపోతే నైట్ కూడా మీరు చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ అప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా కూడా వండుకొని చేసుకోవచ్చు. సో ఇందులో అన్నం తీసి వేసేద్దాం. కావాలి అంటే బాస్మతి రైస్తో కూడా మీరు ఈ రైస్ చేసుకోవచ్చు. అన్నం వేసేసాం కదా, పైనుండి కొంచెం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసి ఇలా ఒక్కసారి కలిపి 2 నిమిషాలు పెట్టేస్తే కనుక మేతి పన్నీర్ రైస్ రెడీ అయిపోతుంది. అయితే మేతి పన్నీర్ రైస్ పక్కన మంచి పీనట్ రైతా ఉంటే సూపర్గా ఉంటుంది. అందుకని నేను ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకున్నా. ఇక్కడ నేను పీనట్స్ని ఆల్రెడీ లైట్గా రోస్ట్ చేసుకున్నాను. ఇలా రోస్ట్ చేసుకున్న పీనట్స్ని లైట్గా క్రష్ చేసుకుందాం. ఇలా క్రష్ చేసుకున్న తరువాత ఒక బౌల్లో చిక్కటి పెరుగు తీసుకున్నాను, అలాగే 1 చెంచా చక్కెర ఇది ఇందులో వేసి ఈ క్రష్ చేసుకున్న పీనట్స్ కూడా ఇందులో వేసేద్దాం. వేసి ఒక్కసారి కలుపుకుంటే పీనట్ రైతా రెడీ. ఎస్, ఇక్కడ మేతి పన్నీర్ రైస్ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ మేతి పన్నీర్ రైస్ కొంచెం జ్యూసీగానే ఉంటుంది, మరి డ్రైగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉంటుంది. దాని పక్కన పీనట్ రైతాతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది రెడీ అయిపోయింది కదా. ముందుగా మన పీనట్ రైతాని డబ్బాలో పెట్టుకుందాం. తరువాత మేతి పన్నీర్ రైస్ని బాక్స్లో పెట్టేద్దాం. ఫస్ట్ అన్నీ సరిపోయా లేదో చూద్దాం. మధ్యలో పన్నీర్ ముక్కలు ఉంటేనే బాగుంటుంది. కొంచెం వేడిగా ఉంది, వాసన అయితే ఆహా సూపర్గా వస్తుంది. ఎంత బాగుందో నిజంగా. అసలు దీని పక్కన రైతా కానీ కర్రీ కానీ ఏమీ అవసరం లేదు. ఇలాగే ఒక బౌల్లో వేసుకొని టీవీ చూస్తూ తింటే ఆహా ఎంత బాగుంటుందో. మరి ప్రస్తుతానికైతే లంచ్ బాక్స్లో పెట్టేద్దాం. ఇందాక మనం
పీనట్ రైతా పెట్టేసుకున్నాం కదా, స్పూన్తో లంచ్ బాక్స్లో పెట్టేద్దాం. పచ్చిమిర్చిని పక్కన తీసేద్దాం. ఇది వేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో చల్లగా అయ్యాక కూడా అలాగే ఉంటుంది. ఏం టేస్ట్ చేంజ్ అవ్వదు, ఇంకా అన్నం చల్లగా ఉంది అనే ఫీలింగ్ అస్సలు రాదు. అంతే, ఒక 10-15 మినిట్స్లో లంచ్ బాక్స్ రెడీ చేసేసాం కదా. చాలా సింపుల్ కదా. మీరు రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. మేథీ పన్నీర్ రైస్ తయారు చేయ విధానము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో కొంచెం నూనె, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మెంతి కూర వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తరువాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొంచెం కలిపాక పన్నీర్ ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి కొంచెం చక్కెర వేసి టమాటోలో ఉన్న నీళ్ళన్నీ పోయే వరకు వేగాక బఠానీలు వేసి కాస్త వేగిన తర్వాత ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న అన్నం, కొత్తిమీర చల్లిన తర్వాత 2 నిమిషాలు వేడి చేసుకుంటే హెల్దీ టేస్టీ లంచ్ బాక్స్ కి కావాల్సిన మేథీ పన్నీర్ రైస్ రెడీ. మేథీ పన్నీర్ రైస్ తో పాటు పీనట్ రైతా ఇస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఈ రెసిపీని నోట్ చేసుకోవడం మర్చిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etvabhiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. అమ్మయ్య, లంచ్ బాక్స్ని కట్టి పక్కన పెట్టామంటే ఎంత రిలీఫ్గా ఉంటుంది కదా. మీకు కూడా మంచి రెసిపీస్ నేను ఇలాంటివి ఎన్నో చెప్తూ ఉంటాను, బట్ తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో రేపు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్లో మీ ముందుకు వస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.